హలో హాయ్. ఈరోజు నేను ఏ వీడియోతో మీ ముందుకు వచ్చాననుకుంటున్నారా? సమ్మర్ కష్టాలండి. చూశారు కదా, బయటని సమ్మర్ చితగ్గొడుతుంది, నార్మల్గా లేదు, పిచ్చెక్కేస్తుంది లిటరల్లీ చెప్పాలంటే. సో నేను ఏ వీడియోతో వచ్చినా కూడా మినిమం ఏదో కంటెంట్ రాసుకొని దానికి కొన్ని డైలాగ్స్ రాసుకొని నేను వస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు నేను చేసేది సమ్మర్ కష్టాలు కనుక బయటన మీరు ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ అవుతున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ అవుతున్నారు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఏ సిచ్యువేషన్ అయితే ఫేస్ అవుతున్నానో అవే తీసుకొని అవే మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. ఏంటి సన్లైట్ అప్పుడే తెల్లారిందా? ఏంటి స్వెట్ ఏసీ ఉన్నా కూడా. ఏంటండి టైం 11:30 అయింది అనుకుంటున్నారా? అయ్యో ఆఫీస్ టైం అయిపోతుందని త్వరగా పరిగెడుతున్నాను అనుకుంటున్నారా? కాదు, టైం ఎంత అయిందో తెలుసా? 6:30 అయ్యింది. మార్నింగ్ 6:30. సమ్మర్ అంటే అలా ఉంటుంది. ఎండ మరీ ఘోరంగా ఇంటి లోపలికి వచ్చేస్తుందండి. ఇల్లంతా ఏసీ వేసుకున్నా కూడా వేడిగా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫేస్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ చూడండి ఏమవుతుంది. లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్తే అద్దరిపోద్దబ్బా. ఏంటి అంత ట్రై చేస్తారో రావట్లేదు. నెక్స్ట్ ట్రై చేద్దాం. వచ్చేలా ఉంది. రావట్లేదు. ఓ పని చేద్దాం, హాట్ వాటర్ తాగుదాం, సెట్ అయిపోద్ది. నార్మల్ రోజుల్లో మోషన్ అంటే 2-3 మినిట్స్లో అయిపోయేదండి. ఈ ఎండాకాలం రావడం వల్ల దానికి తోడు మనం బయట తినే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బిర్యానీలు కానీ, చికెన్లు కానీ ఇవన్నీ తినడం వల్ల మార్నింగ్ టైం మోషన్ రావాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ పడుతుంది. అది కూడా వెంటనే అవుతుందా? బయటకు వచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ ఏదో పని చేసుకున్నప్పుడు సడన్గా మళ్ళీ వచ్చి కనుక వాటర్ అది ఎక్కువ తీసుకుంటూ ఉండండి. వాటర్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య టాయిలెట్ అంటే మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం అలా వెళ్ళిపోవడం. ఇప్పుడు మ్యాక్సిమం తాగిన వాటర్ అంతా డిహైడ్రేట్ అయిపోతున్నాం ఫుల్గానే. కనుక టాయిలెట్ కూడా చాలా తక్కువ టైం వెళ్తున్నాం, వెళ్ళినా కూడా మండిపోతుంది. కేవలం ఈ సమ్మర్ వల్ల, ఈ ఎండాకాలం వల్ల మోషన్లుగా మనకు ఫ్రీగా అవ్వట్లేదు. మోషన్ ఫ్రీగా అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటి? హాట్ వాటర్ తాగితే ఆటోమేటిక్గా ఫ్రీగా అయిపోద్ది. హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ అంటే గుర్తొచ్చింది. మీ ఇంట్లో మీరు హాట్ వాటర్ ఎలా చేస్తారు? నాకు తెలిసి ఏముందండి, స్టవ్ మీద పెడతారు లేదా కెట్లు పెట్టుకుంటారు కదా. బట్ నేనేం చేస్తాను తెలుసా? ఒకసారి చూడండి అటైపు. ఈ మాత్రం హాట్ వాటర్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఏంటి నా దరిద్రం, కరెంట్ పోయింది. ఇప్పుడు హాట్ వాటర్ తాగకపోతే ఎలాగా? ఇది బాయిల్ చేయడం, పవర్ వేస్ట్ చేయకుండా మనం బాయిల్ చేద్దాం. హీట్ అయిందా? అమ్మ బాబోయ్, భయంకరమైన హీటు. ఈ వాటర్ స్నానం చేయడానికి కూడా సరిపోద్ది అనుకుంటా. హైలైట్ కదండి. ఒకప్పుడు నేను థ్రెడ్మిల్ చేస్తే మినిమం 20 మినిట్స్ to 30 మినిట్స్ చేయాలండి. అలా చేస్తే టీషర్ట్ తడిచేది, అది కూడా అక్కడక్కడ. ఈరోజు థ్రెడ్మిల్ స్టార్ట్ చేసి జస్ట్ 2 మినిట్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. టీషర్ట్ చూసారు ఎలా అయిపోయిందో? మరీ ఘోరంగా టీషర్ట్ ఎలా అయిపోయిందంటే ఎవడో నా మీద వచ్చేసినట్టు అయిపోయిందండి, మరి ఘోరంగా. ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అవుతున్నాను. దేనివల్ల? కెమెరా ఈ సమ్మర్ వల్ల. నెక్స్ట్ చూడండి. ఈరోజు ఎలాగైనా సరే ఒక గంటనే చేయాలి, ఒక 2 కేజీలైనా తగ్గాలి. అమ్మ బాబోయ్, ఆవేశం వచ్చేస్తున్నా. ఏంటి ఇంత స్వెట్ వస్తుంది? ఇది వాటరా గంగాజలమా? ఎంత కష్టపడితే ఎంత స్వెట్ వచ్చిందంటే డెఫినెట్గా 45 మినిట్స్ అని అయ్యి ఉంటుంది. 2 నిమిషాలు కూడా చేయలేదా? ఇంత స్వెట్ వచ్చిందా? ఈ ఎండాకాలము. టీషర్ట్ ఇటు పొడిగా ఉంది. బయటికి వెళ్ళి బట్టలు తెచ్చేలోపు టీషర్ట్ ఆరిపోయిందా? ఇది నిజంగా హైలైట్ కదండి. 2 మినిట్స్ బ్యాక్ టీషర్ట్ ఫుల్ తడిచిపోయి ఉందండి. అదే టీషర్ట్ ఎండలోకి వెళ్ళి ఆ బట్టలు తీసుకొని వచ్చేటప్పుడు టీషర్ట్ ఆరిపోయింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏదో జస్ట్ ఫర్ ఫన్ కోసం చేసాం. ఐ మీన్ సమ్మర్ ఎంత వేడిగా ఉందని చెప్పడం కోసం అలా చేసామండి. నెక్స్ట్ చూడండి. ఏంట్రా ఎండ
అబ్బయ్య బాబోయ్, ఏంటిది పెన్నంలా ఉంది ఎంత వేడిగా. ఐడియా నవరత్న ఆయిల్, కూల్గా చల్లగా ఉంటుంది. డర్మీ కూల్, ఎంత వేస్తే అంత ఐస్ క్యూబ్స్లో ఉంటుంది. మింటోస్ నోట్లోనే కాదు సీటు మీద కూడా వేయచ్చు. ఐస్ మొక్క మీద కూర్చున్నట్టుంది. డెఫినెట్గా ఈ క్లిప్ అయితే మీరు కనెక్ట్ అయ్యి ఉంటారండి. నిజంగానండి యాడ్స్లో అలాగే చూపిస్తున్నారు. పౌడర్కి ఏమో అబ్బా ఏంటి ఎంత చల్లగా ఉంది అంటారు. ఈ హాల్స్ అయితే మరి ఘోరం. మంచి కొండల్లోకి వెళ్ళిపోతున్నాడు అది ఏకంగా. నా బేర్స్ ముందు తిరుగుతూ ఉంటాయి ఆ మంచి కొండలోకి వెళ్ళిపో జస్ట్ హాల్స్ తినడం వల్ల. ఈ టైంలోనే ఇలాంటివన్నీ యాడ్స్ అన్నీ వస్తాయి. ఇంకా నవరత్న ఆయిల్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఐస్ క్యూబ్స్ పైన వర్షంలో పడుతున్నట్టు చూపిస్తారు అన్నమాట. సో అందుకని క్లిప్ చేసామండి. నెక్స్ట్ చూడండి. ఎండ దూల తీరుస్తుంది. కవర్ ఎంత అవ్వదు. ఒక కవర్ పండం భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఇంకో కవర్ పండం. అన్నా ఎంత? 140. అన్నా నేను తాగని 2 5 కాదు. 2 140. 140యా? అవును. ఒక కొబ్బరి బండం 70 రూపాయలా? అవును. క్యాషా? చెయ్యి. 70 రూపాయలు అంటే చాలా ఘోరం కదండి. అరే నాకు 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తెలుసండి. విత్ ఇన్ షార్ట్ టైంలో అది సిటీస్లో మరీ 70 రూపీస్ కవర్ ఉండడం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతారండి, అది ఎండాకాలంలోని. ఎంట్రా అలా ఒక షోడా ఇవ్వా. 30 రూపాయల షోడా. నా చిన్నప్పుడు 5 రూపాయలు. అలా ఒక వాటర్ మెలన్ జ్యూస్ ఇవ్వా. అవును, ఎందుకు జ్యూస్ ఎంత? 150. లిటరల్లీ నమ్మితే నమ్మరు, ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. నార్మల్ ఫ్రస్ట్రేషన్ కాదు, భయంకరమైన ఫ్రస్ట్రేషన్. జ్యూస్ మరి 120 రూపీస్ ఏంటండి? చూశారు కదా నేను ఏం చేశాను, ఒకే ఒక కాయ తీసుకున్నాను, 4 గ్లాసులు వచ్చాయి లిటరల్లీ. అరే ఇంత గ్లాస్ ఇస్తున్నాడు వాడు, అంత గ్లాసులు కూడా ఇంత ఐస్ వేస్తున్నాడు. దీనితో మళ్ళీ స్పెషల్గానే ఆ పీసెస్ తీసి పైన కట్ చేస్తున్నాను 3-4 పీసెస్. అంటే మీకు ఫైనల్గా వచ్చే జ్యూస్ ఇంతే. ఇలా అయితే ఎలా అండి మరి చెప్పండి? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అండి బతుకుతారు? ఎంత సమ్మర్ వస్తే మాత్రం మరి ఇంత రేట్లు పెంచుతారు జ్యూస్ షాపులు. అన్న బటర్ మిల్క్ తాగుతావా? రే ఇది పొట్టడుకుంటున్నావా గన్నేరు కొట్టడుకుంటున్నావరా? నీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేను ఎన్ని జ్యూసులు తాగాను తెలుసా? కొబ్బరి నీళ్ళు తాగాను, జ్యూస్ తాగాను, సోడా తాగాను, బాదం మిల్క్ తాగాను. ఇప్పుడేమో వేగంగా మళ్ళీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ దాహంగానే ఉందిరా, కానీ పొట్ట నిండిపోతుందిరా, కింద వచ్చి రావట్లేదు. నా బాధ ఎవరికి చెప్పుకుంటారా? ఈ సమ్మర్ కదా చంపుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపల ఎవరైనా ఉన్నారా? టైం ఎంత అయింది? నువ్వు ఏ టైంకి రావాలి? 1 అవర్ లేట్గా వచ్చావు. ఏంటిది? సార్ నేనుండేది అమీర్పేట, ఆర్డర్ ఏం మాదాపూర్ ఇచ్చారు, లొకేషన్ ఏం మణికొండ ఉంది. అక్కడ ఆర్డర్ తీసుకొని వస్తుంటే ట్రాఫిక్ ఉంది, ఫుల్ ఎండ అయ్యేసరికి మధ్యలో చెట్నీటి దగ్గర ఆగాను సార్. ఏమనుకో సార్, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు, ప్రాబ్లం లేదు. సారీ, వాటర్ తాగుతావా? ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గ్లాస్ ఎక్కడ కడగాలి సార్? అరే పర్లేదు సార్, చెప్పండి సార్. అరే కడిగేస్తాను. పర్లేదు. థ్యాంక్ యూ సార్. సారీ. ఇట్స్ సార్ రేటింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదండి స్విగ్గీ బాయ్కి ఎంత కష్టం వచ్చిందో. అది స్విగ్గీ బాయ్ ఒక్కరికే కాదండి, చాలామంది కష్టాలు ఉన్నాయండి ఈ ఎండాకాలం వల్ల. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రోడ్డు మీద తిరిగే కుక్కలకి, బెగ్గర్స్కి, ఎప్పుడు తిరిగే పక్షులకి, వీటన్నిటికీ ఇంకా చాలామందికి వాటర్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళి వాటర్ తాగాలంటే మినిమం 20 to 30 రూపీస్ కానీ పెడతాను, కానీ మనకు వాటర్ బాటిల్ రావట్లేదు. నా వైపు నుంచి నేను చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే,
మన ఇంట్లో చాలా ఖాళీ బాటిల్స్ ఉంటాయి. వీలైతే సరదాగా ఖాళీ బాటిల్స్ పట్టండి. బయటికి వెళ్తున్నప్పుడు ఎవరికైనా సరే ఇస్తూ ఉండండి. ఇంటికి మించి మనం ఇంకేం చేయగలం? అన్నా 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 వస్తున్నాను రా అరక పాలు అన్నా. ప్రతి నెల 2700 కదన్నా, ఈ నెల నుంచి 4000 ఇయ్యన్నా. ఎందుకురా? ప్రతి నెల పాలలో నీళ్ళు పోస్తున్నాను కదన్నా, ఇప్పటి నుంచి చిక్కడి పాలు ఇస్తానన్నా. ప్రతి నెల పాలలో నీళ్ళు కల్పిస్తున్నావా? సరే అలాగే ఈసారి కూడా ఏమైంది మరి? ఎండాకాలం కదన్నా, మా బర్రెలకే నీళ్ళు సరిపోవట్లేదు. పాలలో కలపడానికి నీళ్ళు ఎక్కడ ఉంటాయన్నా? ఓహో, నీరు కరువు వచ్చిందని రేట్లు పెంచారా? సరే వెళ్ళు. వాటర్ అన్న కొన్ని. వాటరా? ఇస్తాను రా నీకు. తాగు. ఈ మంత్ 2700 కాస్త పెంచినా అన్నావు కదా, ఈ వాటర్కి దానికి చెల్లు. బయలుదేరు. అదేంటన్నా? బయలుదేరా. నీళ్లు కరువయ్య అని చెప్పి పాలు రేట్లు పెంచేస్తున్నారు. మరి ఘోరం కదండి. వాడింట్లో నీళ్లు తగ్గాయని చెప్పి మన ఇంట్లో పాలు రేటు పెంచేస్తాడా? ఎంత అన్యాయం అండి. అయినా తప్పలేదులేండి. ఈ రోజుల్లో కల్తీ పాలు కాకుండా మంచి పాలు రావడం అంటే చాలా కష్టం. అది ఇంటికి వచ్చేస్తుందంటే అది ఇంకా కష్టం. వాడికి ఉండే 4 గేదెలు, వాటికి స్నానం చేయించాలా, కుడితే తెయ్యాలా, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. అయినా కూడా ఇలాంటి పంచులు అవి ఎవరి దగ్గర వేసినా పర్లేదు, నా దగ్గర వేస్తే చూసారు కదా, అలా ఇస్తానన్నమాట. నెక్స్ట్ చూడండి. అన్నా అన్నా నాకు తెలుసురా, నెల అయ్యేటప్పటికి వాటర్ వస్తాడు రాడు తెలియదు కానీ వాచ్మెన్ గడివి కరెక్ట్ టైంకి వస్తావు. మ్యాటర్ చెప్పు. మెయింటెనెన్స్ అన్నా. అందుకే పట్టుకొచ్చాను, చూసుకో. లెక్కెట్టడం కష్టమేమో వీడికి. ఏంటి తక్కువ ఇచ్చాడు? ఇదేందన్న 2000 ఇచ్చావు? ఈ నెల నుంచి 5000 అన్నా మెయింటెనెన్స్. అరే నీకు అప్పు కావాల్సి అడుగు, అంతేగాని దౌర్జన్యంగా లాక్కోక. అర్థమవుతుందా? నువ్వు మెయింటెనెన్స్ అడుగుతున్నావా, రూమ్ రెంట్ అడుగుతున్నావా? రూమ్ రెంట్ నేను ఎందుకు అడుగుతాను, అప్పు నిన్ను ఎందుకు అడుగుతాను? మెయింటెనెన్స్ అన్నా, సెక్రటరీ వాళ్ళు పెంచారు, అందుకే నిన్ను అడుగుతున్నా. దేనికిరా 5000? కింద వాటర్ ట్యాంకులు వెళ్తున్నాయి, గమనించావన్నా? చూశాను, బయట ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది, అందుకే ట్యాంకులు తిరుగుతున్నాయి. అబ్బో అంత లేదు. పైన వాటర్ అయిపోతుంటే 3-4 ట్యాంకులు తెచ్చి పోపిస్తున్నాం, దానికి మెయింటెనెన్స్ పెంచారు. చెప్పు తీసి కొడతాను, లీకేజ్ అవుతున్నట్టు ఉంది, అందుకే వాటర్ అంతలో పోతుంది. చూసుకోవాలి కదా, వాచ్మెన్ కదా. అంత లేదన్నా, సమ్మర్ కదా, వాటర్ సరిపోక బయట నుంచి తెప్పిస్తుండ్రు, అందుకే మెయింటెనెన్స్ పెరిగింది. అయితే మాత్రం మరి నెలకి 3-4 ట్యాంకులు ఏంట్రా? ఆపన్నా, నెలకు కదన్నా, వారానికే 3-4 ట్యాంకులు అవుతున్నాయి. వారానికి 3 ట్యాంకులు అవుతున్నాయా? ఒరే ఇది అపార్ట్మెంటా లేదా సత్రం రా? అంత వాటర్ అవడం ఏంట్రా? అవుతున్నాయి అన్నా. సర్లే వెళ్ళు, నేను ఇస్తాను. అంతేకాకుండా కరెంట్ బిల్ అన్నా. ఓ కరెంట్ బిల్లా? ఎంత వచ్చింది? నువ్వే చూడన్నా. 4700? ఒరే ఎంత నేను పైన ఉంటే మాత్రం మొత్తం అంతా నాకే ఇస్తావేంటి నువ్వు? అన్న ఫైన్ ఫ్లోర్ లో నువ్వు ఉన్నవని కరెంట్ బిల్ మొత్తం నీకేయరన్నా. ప్రతి ఒక్కరికి ఒక మీటర్ ఉంటుంది, నీకున్న మీటర్కే నీకు కరెంట్ బిల్ వచ్చింది. ఒరే మీటర్లో ఏదో ప్రాబ్లం అనుకుంటారా? మరి 4700 రావడం ఏంట్రా? సమ్మర్ కదన్నా, అంతే వస్తుంది. పవర్ బిల్ ఏంటండి మరి ఎంత ఘోరంగా వస్తుంది? తెలంగాణ మొత్తం నేనే కట్టాలా? చెప్పండి, కట్టమని కట్టేస్తాను. అంత వస్తుందండి మరి ఘోరంగా. ఇదంతా పక్కన పెడేద్దామండి. పవర్ బిల్ ఓకే, వాటర్ ట్యాంకులు ఏంటండి? ఒకప్పుడు వాటర్ ట్యాంక్ అసలు వేయించుకునేవాళ్ళమే కాదు. ఈ ఎండాకాలం వస్తే అమ్మ బాబోయ్ భయంకరం. పోటీ ఓకే, వారానికి 1 లేదా 2 పర్లేదు, మరి రోజుకి 1 ఒక్కొక్కసారి 2 కూడా పడుతున్నాయంటండి. ఇంత అయితే ఎలాగండి? కానీ ఏదైనా సమ్మర్ అనుకుంటున్నాం కానీ వాటర్ మాత్రం చాలా ఎక్కువ వేస్ట్ అవుతుందండి. నేను ఇక్కడే కాదు బయట కూడా చూస్తున్నాను, కొన్ని దగ్గర అయితే ట్యాప్లు కూడా ఓపెన్ చేసి వదిలేస్తున్నారు. సో ఎండాకాలంలో మనం వాటర్ ఎంత సేవ్ చేస్తే మనకన్నా కొంచెం కింద ఉన్న వాళ్ళకి వాటర్ అంత మిగులుతుందండి. మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి కానీ ట్యాంక్ తెప్పించుకుంటున్నాం, అది వాళ్ళు అయితే తెప్పించుకోలేరు కదా. ఒక్కసారి ఆలోచించాను. అన్నా ఇంకో విషయం అన్నా. ఏంటి? నా శాలరీ పెంచన్నా. ఎందుకురా? సమ్మర్ కదన్నా, పవర్ కట్లు ఉంటాయి కదా, నేను వెళ్ళి జనరేట్ వేయటం ఆపడం, జనరేట్ వేయటం ఆపడం, అక్కడ నా ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుందన్నా. అందరు శాలరీ పెంచుతుండ్రు, నువ్వు కూడా పెంచన్నా. సరే అయితే పని చేయరా, ఆ జనరేటర్ తీసుకెళ్ళి నీ రూమ్ లో పెట్టుకో, పడుకొని జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తే సరిపోదు. సరేనా? అంత అటకారం ఎందుకులను? జనరేటర్ ఆన్ ఆఫ్ చేయడం కోసం పెంచాలంటే పెంచాలి. ఏంట్రా చెప్పు ఎలా? అన్నా అందరు పెంచుతుండ్రు అన్నా. అందరూ పెంచుతారేమో, నేను పెంచను. వెళ్ళు. నీ పొట్టి నా హైట్ గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి.
వాచ్మెన్ మాట్లాడడంలో అర్థం ఉందండి, నేను కాదనట్లేదు. అది జీతం పెంచమన్నాడు, సరే మనం పెంచుతాం, కాదనట్లేదు. ఎండాకాలం కదా అని చెప్పి మన ఆఫీస్లో జీతం పెంచమంటే పెంచుతారా? పెంచరు కదండి. మన ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటాయి. అవి మనం కానీ వాళ్ళు చెప్పామనుకో, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, పని వాళ్ళు అంత డబ్బు వస్తుంది ఏం చేసుకుంటారో అర్థం కాదు అని అనుకుంటారు అన్నమాట. మన కష్టాలు ఏంటో మనకే తెలుసు, మిడిల్ క్లాస్ కష్టాలు ఇన్ సమ్మర్. ఓడి అమ్మ మళ్ళీ పవర్ కట్టా. ఇప్పుడు ఈ ఆఫీస్ వరకు ఎలాగా? అయినా జనరేటర్ ఇంకా వెళ్ళిదేంటి వీడు? అరే ఏంటి వాచ్మెన్ గుర్తొస్తున్నా, అంతలా కలవరిస్తున్నావు. చెప్పు తీసి కొడతాను ఓవరాక్షన్గా చేసావంటే. పవర్ పోయింది, కింద జనరేటర్ వేయాలి కదా, ఎందుకు వెళ్ళేది ఇంకానా? నీకు విషయం తెలియదు అనుకుంటా, 2 to 4 కరెంట్ పోయినా జనరేటర్ వేయరు. అదేంటి అపార్ట్మెంట్ రూల్. మరి మెయింటెనెన్స్ తీసుకుంటున్నారు కదరా? అంటే ఎక్కువ కట్లు అవుతున్నాయని నైట్ కరెంట్ పోయినప్పుడే ఓన్లీ జనరేటర్ వేయాలని సెక్రటరీ రూల్. బా అరే నా గురించి పక్కన పెట్టరా, కింద నుంచి పై వరకు అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు కదరా. పవర్ గా లేదంటే మేము వర్క్ చేయడం చాలా కష్టమైపోద్దురా, అర్థం చేసుకో. మీకు ఇంకా విషయం తెలియదు అనుకుంటా, అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు ఒక్కరే వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరే పడాలి. మీకు కరెంట్ కావాలంటే కాల్ టు సెక్రటరీ. ముందు నువ్వు ఎక్కడి నుంచి దొబ్బిరా. నెక్స్ట్ చూడండి, మరి మొదలు పెడదామా? తకిట తాతిన్ తాతిన్ తకిట తకిట తాతిన్ తా. విక్రమ్ సారీ బాబులు తీయగంది. అయ్య బాబు 2 పళ్ళకి ఎత్తున్నాను, 2 పళ్ళకి సెకండ్లు వస్తాయేటి. సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు, మామిడికాయలు తర్వాత గుర్తొచ్చేది సెగ్గట్లు. మరీ ఘోరంగా 2 తిన్నానండి, దానికి కూడా ఎక్కడ పడితే అక్కడ వస్తాయండి. బాడీలో అంత హీట్ ప్రొడ్యూస్ అయిపోతుందండి మరి ఘోరంగా. ఇది పక్కన పెడితే లావుగా అదే నాలా ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? మీరే సన్నగా ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకి మాట్లాడితే తొల్ల కొట్టేస్తూనే ఉంటాయండి. మార్నింగ్ ఒక అండర్వేర్ వేసాను, మధ్యాహ్నం ఒక అండర్వేర్ వేసాను, ఈవినింగ్ ఒక అండర్వేర్ వేసాను, అయినా కూడా తొల్ల కొట్టేస్తున్నాయండి మా ఇంకెందుకు నేను బాగా చెప్పుకోలేను. నెక్స్ట్కి వెళ్దాం. ఏంటి ఏసీ పని చేయట్లేదు? నవ్వే బాబు, కరెక్ట్ టైంకి ఏసీ పని చేయట్లేదు ఏంట్రా బాబు. హలో భయ్యా, నేను బబ్లుని మాట్లాడుతున్నా. అది వీధి చివరిలో ఉంటాను కదా, పెంట్ హౌస్లో. గుర్తొచ్చిందా భయ్యా? అదే భయ్యా, ఏసీ సరిగ్గా పని చేయట్లేదు, ఆన్ అవ్వట్లేదు. ఒకసారి చూడడానికి వస్తారా ఇంటికి? 1500 అవుతుంది భయ్యా ఒక విజిటింగ్ కి. ఏం చూడకుండా 1500 ఏంటి? మినిమం 1500 అవుతుంది విజిటింగ్ కి. ఓ అవునా, అదే లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు అదే ఫ్రీగా చేసి వెళ్ళారు కదా. అది వింటర్ భయ్యా, ఇప్పుడు ఇది సమ్మర్, ఈ టైంలో నేను దొరకడమే కష్టం. చాలా రిపేర్లు ఉన్నాయి, చాలా వర్క్ ఉంది. ఓ అవునా, నాకు టైమే లేదు భయ్యా, చూసుకోండి మరి. 2000కి 3000కి కూడా అవుద్ది. వద్దు దక్కలేదు. మీరండి నేను ఇస్తాను. రండి. ఓకే భయ్యా, ఓకే భయ్యా. ఇంటికి వచ్చి జస్ట్ చెక్ చేయడానికి 1500 తీసుకున్నారా? 2 + 2 = 4. 20 అవుతుందా? రిమోట్ ఏసీదే భయ్యా. తెలుసు, అందుకోసమే కదా చూస్తున్నాను. సీరియస్ అవుతుండే చూద్దాం ఏం చేస్తాడా. ఓకే, ఇదేనా? అదే ఏంటి ఓవర్ యాక్షన్? బ్యాటరీలు అదే. ఇప్పుడు చూడు, పని చేస్తుంది. అదేంటి అలా ఆన్ అయిపోయింది? కొంచెం బ్యాటరీ లూజ్ ఉన్నాయి, ఫిట్ చేసా, ఇప్పుడు పని చేస్తుంది చూడు. దానికోసం 1500 తీసుకుంటావా నువ్వు? ఎలాగా వచ్చానుగా, ఇంకేదైనా రిపేర్ ఉంటే చూస్తాలే. చూడు అయిపోయిందా భయ్యా? మొత్తం సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకో 2 రోజుల వరకే పని చేస్తుంది. ఆ తర్వాత గ్యాస్ అయిపోయింది. అదేంటి కొట్టింది ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు? బయట ఎండలలో ఉన్నాయి చూసావు కదా, సమ్మర్ కదా, సో అందుకోసమే గ్యాస్ అయిపోయింది. అవునా, ఎంత అవుద్ది? గ్యాస్ ఫిల్లింగ్ 3000 దాకా అవుతాయి. 3000?
అదేంటి లాస్ట్ టైం 1000 రూపాయలు కదా గ్యాస్ ఫిల్లింగ్కి? అది వింటర్లో అయ్యి ఉంటుంది, ఇది సమ్మర్ సీజన్ కదా, మినిమం 3000 దాకా అవుతాయి. 3000 అవుతుందా? ఇప్పుడు అలాగా నాకు తెలిసిన ఉన్నారులే, 2900కి నేను సెట్ చేస్తాలే. అవునైతే ఒక గంటలో వచ్చి చేసేస్తారా? బయట గ్యాస్లు ఎక్కడ దొరకట్లేదు, ప్రతి ఒక్కరు గ్యాస్ ఫిల్లింగ్ అని అడుగుతున్నారు. మినిమం వారం పడుతుంది వచ్చేసరికి. మినిమం 1 వీక్ వరకు పడుతుందా? సరే భయ్య, సరే. 3000కి ఇంకొక 500 ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చి చేసాను భయ్య. ఏసీ లేకపోతే పడుకోవడం చాలా కష్టంగా ఉంది భయ్య, అర్థం చేసుకో. సరే, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ భయ్య. ఓకే భయ్య. ఈ సీన్ ద్వారా నాకు అర్థమైనవి 2. నెంబర్ 1, ఎండాకాలంలో ఏసీ లేకపోతే మనం బతకడం చాలా కష్టం. నెంబర్ 2, ఏసీ మీరు రిపేర్ చేయించుకోవాలనుకుంటే చలికాలంలో చేయించుకోండి, ఎండాకాలంలో అస్సలు వద్దు. గ్యాస్ ఫిల్లింగ్కి మరీ ఘోరంగా అంతలా డబ్బులు ఎవడైనా తీసుకుంటాడండి. నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏంటో తెలుసా, నాకన్నా ఆడే ఎక్కువ సంపాదిస్తాడేమో నాకు అనిపిస్తుంది. అనిపించడం ఏంటండి బాబు, ఈ సమ్మర్ అంతా వాళ్ళు దున్నుకోవడమే, ఇంకా అది ఎంత చెప్తే అంత అండి. అరే 2-3 ఫోన్ చేస్తే ప్రతి వాడు అది అంటే ఇంక అందరు ఫిక్స్ అయ్యి ఉన్నారన్నమాట ఒక మాట మీద, సమ్మర్లో మిడిల్ క్లాస్ వాళ్ళని ఫుల్ పిండేద్దామని. అర్థమైపోయింది నాకు క్లియర్గా. మరి ఘోరంగా దుబ్బేస్తున్నారండి డబ్బులు మాత్రం. ఈ రోజు నేను చేసే వీడియో ఏంటంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారండి కొబ్బరి బండలు కొనడానికి. ఈడెవరో తెలుసా, చూడడానికి ఎంత రిచ్గా కనిపిస్తున్నారు కానీ ఈడు విపరీతమైన పేనా చూడండి. ఈడు అడిగే క్వశ్చన్లు ఉంటాయి చూడండి, ఒకసారి చూసుకోండి. హలో, యా కోకోనట్ వాటర్ ఎంత ఒకటి? కోకోనట్ వాటరా? యా 50 రూపీస్ వాళ్ళని. ఓ వెరీ చీప్. అది కొట్టండి ఒకటి. ఇదే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వాటర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎంత అన్నా ఒకటి? 50 రూపాయలు సార్. 50 రూపాయల? పక్క గల్లీలోని జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలోని 40 రూపీసే కదా సార్. పక్క గల్లీలో ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది సార్. ఎక్కడైనా ఒకటే రేట్ సార్, 50 రూపాయలు సార్. ఓ అక్కడ వేరే ఇక్కడ వేరా? ఇట్స్ ఓకే, జస్ట్ క్యాజువల్ అడిగిన అంతే. 50 రూపాయలు అన్నావు కదా, అయినా సరే నేను పెద్దది కొట్టమన్నాను కదా, నువ్వేటి చిన్నది కొట్టావు, 40 రూపాయలకి ఇచ్చే. సార్ చిన్న దాంట్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది సార్. ఓ అవునా, అలా అయితే పర్లేదు. ఓకే ప్రాబ్లం లేదు. నువ్వు అన్నట్టు వాటర్ చాలా ఎక్కువ ఉంది. దీంతో పాటు ఇంకోటి కూడా తీసుకుంటాను, 2 కలిపి 50 రూపాయలకి ఇస్తావా? సార్ మీరు 10 తీసుకున్న ఒకటే రేట్ ఉంటుంది సార్. ఓ 10 తీసుకున్న ఒకటే రేటా? ఓకే, కావలిస్తే రేపు కూడా వచ్చి ఇక్కడే తాగుతాను, తగ్గిస్తావా? డైలీ వచ్చిన 10 కాయలు తీసుకున్న ఫిక్స్డ్ రేట్ సార్, 50 రూపాయలు కాయొచ్చు. ఓ అవునా, ఓకే జస్ట్ క్యాజువల్గా అడిగిన అంతే. ఇది తగ్గించట్లేదు. అవును, ఇందులో కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి నేను తిన్నాను, నీకే ఇస్తాను, కావస్తే ఒక 10 రూపాయలు తగ్గించుకో. కొబ్బరి తీసుకుని నేనేం చేసుకుంటాను సార్, బయట పడేస్తాను సార్. అలా అంటావు కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరి బండలోని కొబ్బరి అంతా తీసి ఇంటి పట్టుకుని వెళ్ళిపోతాం, మాకు తెలుసులే. ఒక 10 రూపాయలు తగ్గించో సార్. మీరు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు సార్. అవును, మేము ఇది పడేసిన తర్వాత కొబ్బరి బండలన్నీ ఏం చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు సార్. నిజం చెప్పు, నాకెందుకో డౌట్ కొడుతుంది. కొబ్బరికాయలన్నీ తర్వాత పొయ్యిలో పెట్టించుకోవడమో లేదా కేజీలాగా అమ్మించుకోవడమో చేస్తారు కదా మీరు? నో సార్, ఇక్కడున్న వేస్ట్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు సార్. అలాంటిది ఏమి ఉండదులే కానీ ఒక 5 రూపాయలు తగ్గించి అట్లీస్ట్. మీరు ఇంతకు అడుగుతున్నారు కాబట్టి 5 రూపాయలు తగ్గిస్తాను సార్, 45 రూపీస్. 45 అంటావులే కానీ 40కే ఇస్తావులే, ఇది నీకు వదిలేస్తున్నాను కదా. 40 రూపీస్ ఏంటి సార్, కాయ 50 రూపాయలు అయితే 40 రూపాయలకి అడుగుతారు. భూ ప్రపంచంలో ఎవరికి లేని డౌట్లన్నీ ఇంటి దగ్గర ఉంటాయండి, చూడండి ఒకసారి. మనలో మన మాట, కాయ నాకు 50 రూపాయలుగా ఉందో కదా, నీకు ఎంతకు వస్తుంది సార్? మాకే 40 రూపాయలకి వస్తుంది సార్. నిజం చెప్పు, 40 రూపాయలకి వస్తుందా లేదంటే ఏ 10 రూపాయలకి 15 రూపాయలకి వస్తుందా? సర్లే కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి కాయలు? గోదావరి రాజమండ్రి నుంచి వస్తాయి సార్. రాజమండ్రి గోదావరి అంటారు కానీ పక్క గల్లీల నుంచి తీసుకొని వచ్చేస్తారు. ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అనేది వేసి మాకు కాస్ట్ ఇచ్చేస్తారు, మాకు తెలుసులే. సార్ మీకు అంత డౌట్ అయితే పొద్దున్నే రండి సార్, లారీలు వస్తాయి చూద్దురు. మాట్లాడితే కొబ్బరి బండలు రేట్లు పెరిగిపోయి ట్రాన్స్పోర్ట్ అంటారు కదా, నిజం చెప్పు, కొబ్బరి బండలు అని ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తారా లేదా నువ్వు ఒకరికి తీసుకొని వచ్చేస్తావా?
నా పర్సనాలిటీ చూసి ఆ మాట అనిపిస్తుందా సార్? ఒక్క బోండా మోయటానికే చచ్చిపోతున్నా సార్. మీకంటూ ఓన్ వెహికల్స్ ఉంటాయి, అందులో తీసుకొని వచ్చేస్తారు, నాకు తెలుసు. మళ్ళీ మన మాట రోజుకి ఎన్ని కాయలు అమ్ముతావు? నీకు ఎంత మిగులుతుంది? సార్ నాకెంత మిగులుతుంది సార్? ఎంతమంది వస్తే అన్ని కస్టమర్స్లో 10 రూపాయలు మిగులుతుంది. అలా అంటావులే. నాటోడికి అయితే మాత్రం 50 రూపాయలకి అమ్ముతావు, బాగా డబ్బులు అయితే మాత్రం 80 రూపాయలకి అమ్ముతావు, అక్కడ 30 రూపాయలు మిగులుతుంది, నాకు తెలుసులే. డౌట్లకు ప్యాంటు చక్కేసినట్టున్నావు కదా నువ్వు. అవును, ఇప్పుడు ఇవన్నీ ఒక రోజులో సేల్ అవ్వలేదు అనుకో, ఆన్లైన్లో అమ్ముతావా? హోమ్ డెలివరీ అయ్యి ఉంటాయా? కొబ్బరి బొండాలకి ఆన్లైన్ డెలివరీ ఏంటి సార్? అవును, హోమ్ డెలివరీ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో ఏదైనా బాగాలేదనుకో బ్యాక్ చేస్తారు, నువ్వు అలాగే ఏమైనా బ్యాక్ చేస్తావా? అలా లేదు సార్, బోండాలు అలాగేమి ఇయ్యం. ఇప్పుడు కాయ ఉంది, స్వీట్గా లేదు, మళ్ళీ ఇంకోటి ఇవ్వాలి కదా, ఇది బాగాలేదని చెప్పేసి. బోండాలు అలా ఇయ్యం సార్. నీ ఫేస్ చూస్తే డౌట్గా ఉంది. రీసెంట్గానే టీవీలో చూశాను, పుచ్చకాయలు ఎర్రగా ఉండడం కోసం ఇంజక్షన్లు ఇస్తున్నారంట కదా, అలాగే కొబ్బరి బొండాలకు కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారా? కొబ్బరి బొండానికి ఇంజక్షన్ ఇస్తున్నారా లేదా డైరెక్ట్గా చెట్టుకే ఇంజక్షన్ ఇస్తున్నారా? అవును, డాక్టర్లు కూడా చెప్తున్నారు కొబ్బరి బొండం తాగితే ఒళ్ళంతా చలవ చేస్తుందంట కదా, బాడీ అంతానా. కొబ్బరి బొండం తాగడం వల్ల నా బాడీ ఎంత చలవ చేస్తుంది అంటే, ఇక్కడ పింపుల్స్ అవన్నీ ఉన్నాయి, అన్నీ పోతాయా? అట్లీస్ట్ తెల్లగానే అవుతానా? సార్ కొబ్బరి బొండం తాగితే ముఠులు పోవటానికి తెల్లగా రావడానికి నేనేం డాక్టర్ని కాదు సార్. ఇవన్నీ తెలియటానికి కొబ్బరి బొండం తాగితే సెలవు చేస్తుంది, అదొక్కటే తెలుసు సార్. అయినా సరే నేను అవుతాను లేదో తెలుసుకోవాలి కదా ఇవన్నీ. హాయ్ అన్న. అన్న బాగుండా ఎంత ఒకటిని? 50 రూపాయలు అన్న. ఓ 50 రూపాయలా? బాటిల్ అయితే ఎంత? 100 రూపాయలు అన్న. ఓ 100 రూపాయలా? ఓకే, బాటిల్ ఒకటి చాలులే. బాండా అయితే 50 రూపాయలు, బాటిల్ అయితే 100 రూపాయలు. 100 రూపాయలు బెస్ట్, 50 రూపాయలు బెస్ట్, ఏదైతే బాటిల్ వద్దులే, బాండా ఒకటి చాలులే. బాటిల్ అయితే వాటర్ తక్కువ వస్తుందేమో, బాండా అయితే ఎక్కువ వస్తుందేమో. బాటిల్ బెస్ట్, బాండా బెస్ట్? బాండాలు చెప్పేద్దాం, అదైతే బెస్ట్. వద్దులే, 2 బాండాలు కొట్టి. యాక్చువల్గా వాటర్ ఏది ఎక్కువ వస్తుంది 100 రూపాయలకి, బాండాలోనా బాటిల్లోనా? 2 సేమే అన్న. అలాంటప్పుడు ఎందుకైతే మీరు బాటిల్ అయితే మాత్రం చిన్న చిన్న కాయలు కొట్టి అందులో వాటర్ ఎక్కువ వేస్తారు, అదే బాటిల్ అయితే 2 కాయలు వేస్తారు. అన్నా అది కాయని బట్టి ఉంటుందన్న, ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఇంకో దాంట్లో తక్కువ ఉంటుంది. సరే అయితే ఏది మంచిదైతే అది వేసి. నీకేది కావాలో చెప్పన్నా. అంటే నా బాడీకి మొత్తం కూలింగ్ ఎక్కువ కావాలి, సో తీయ గుణం ఇవ్వండి, తాగుతాను, సరేనా? నీకు బాటిల్ కావాలా బోండం కావాలా? నేను ఒకసారి మా మమ్మీకి ఫోన్ చేసి మళ్ళీ వస్తాను, నాకేం వద్దులే, నాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మని అడిగి చెప్పేదానికి ఇంత కన్ఫ్యూజన్ చేస్తావా? ఏం చూస్తున్నాడు సార్? ఎందుకు సార్ అంతసేపు చూస్తున్నారు? మా ఆవిడ కూడా అంతసేపు చూడలేదు సార్ నన్ను. ఏం కావాలి సార్ మీకు అసలు? బాటిల్ ఎంత? 100 రూపాయలు సార్. బాటిల్లో ఎన్ని కొబ్బరి బొండాలు పడతాయి? 2 పడతాయి సార్. ఆ బాటిల్ ఎన్ని లీటర్లు? లీటరు. 1 లీటర్ పక్కా వస్తుంది? పక్కా, కన్ఫర్మ్, డబల్ కాన్ఫిడెంట్, తిరిగిలేదా? కాన్ఫిడెంట్ ఫిక్స్ అయితే ఫిక్స్. ఒక బాటిల్ కొట్టయితే. సరే సార్. ఆగు, ఆ బాటిల్లో కాదు, ఈ బాటిల్లో కొట్టు. సార్ దీంట్లో పోయి సార్, మా దాంట్లోనే పోస్తాం. నువ్వు ఈ బాటిల్లోనే కొట్టాలి సార్, అందరికి అలాగే పోస్తాం. ఈ బాటిల్ లీటర్లే, 2 లీటర్లు కాదు కనుక ఈ బాటిల్లోనే కొట్టు, తీసుకో. ఇందులో పోస్తే 150 సార్. ఇదేందుకు 150 రూపాయలు అవుద్ది? నువ్వు ఇచ్చేది 1 లీటర్ బాటిల్, నేను ఇచ్చేది 1 లీటర్ బాటిల్ కదా. ఇది మీ బాటిల్ కదా సార్, అందుకే. మా బాటిల్ అయితే మాకే ఖర్చు ఎక్కువ, నీకు ఇంకా ఖర్చు తక్కువ కనుక నా దాంట్లోనే కొట్టు, 100 రూపాయలే ఇస్తాను. ఇది ఎక్కువ, 2 లీటర్లు లాగం సార్. కనుక నా దగ్గర ఎక్కువ ఎక్స్ట్రాలు చేయక. అది లీటర్ బాటిల్ కాదు, 750 ml 850 ml అనుకుంటా. మరి లీటర్ బాటిల్ అని ఎందుకు చెప్పు? ఇంత దారుణంగా ఉన్నారండి సార్ మీరు. కొబ్బరి బొండం ఎంత ఒకటి? 50 రూపాయలు సార్. ఒకటి కొట్టయితే. ఎందుకు సార్ అంత కోపము? కొబ్బరి బొండం తాగండి సార్, చల్లబడతారు. చల్లబడతానా? తాగితే చల్లబడతాను కదా. షోరా? 100%. ఒకటి కొట్టయితే. స్ట్రా ఎదురా సార్, నేను ఇచ్చేలోపు మీరు తీసుకున్నారు సార్.
నువ్వు ఇచ్చే లోపు నేను తీసుకోలేదు, నువ్వు ఇచ్చిన తర్వాత నేను తీసుకున్నాను. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఆ చూపు చూడు చూపు, లేదంటే నోరు అంటాను పైన చేసి సరిపోద్ది కరెక్ట్గానా. స్ట్రా ఇవ్వకుండా మళ్ళీ. ఇదిగోండి సార్ స్ట్రా. ఒరే ఇది కొత్త స్ట్రా లేదంటే ఎవరైనా తాగేసి పడేసిన తర్వాత కడిగేసి తీసుకొచ్చి నాకు ఇచ్చావా? అలా ఎందుకు ఇస్తాం సార్? నిజం చెప్పు. కడిగాను సార్. కడిగావా? అంటే ఎవరు తాగేసి ఇచ్చిందా కదా నువ్వు? సార్ కన్ఫ్యూజ్ చేయకండి సార్. స్ట్రాలు కడిగేసి ఇస్తున్నారట, అందుకని అడిగాను. సార్ అదిగా సార్. సార్ అరే నేను పెద్ద బండ కొట్టమన్నాను కదా, నువ్వెందుకు చిన్న బండ కొట్టు? నేను పెద్ద కాయ ఇచ్చిన సార్, మీ చేతిలోకి వచ్చేళ్ళకి చిన్న కాయ అయిపోయింది సార్. రే నీ చేతిలో పెద్దదేమో, నా చేతిలో చూడడానికి చిన్నదిగా ఉంది. పెద్దది కొట్టమని చెప్పాను కదా నీకు. మీకు పెద్ద కాయ కావాలంటే హైదరాబాద్ మొత్తం తిరిగిన తేలాను సార్. రే అంటే నేను లావు కూడా అంటున్నావు కదా నువ్వు నన్ను. వెళ్ళరా నువ్వు. సార్ 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 వద్దు సార్. నేను తీయకుండా ఇమ్మన్నాను కదా వాటర్. చెప్పకుందేంటి అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? అంటే ఏంటి సార్? అంటే నేనే వాటర్లో షుగర్ వేసుకుని తాగితే తీయగా ఉంటుంది అనుకుంటున్నావా? ఏయ్ నరుక్కుతా. అలా కాదు సార్. ఎందుకు సార్ మీకు అంత కోపము? కోపం ఏంట్రా? కోపం నేను ఎక్కడ కోపం పడుతున్నాను? నీకు చెప్పానా నేను కోపం కొన్నానని? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నాకు బీపీ ఉందనా, షుగర్ ఉందనా, లేదంటే రోజు నా పిల్లలతో గొడవ అవుతుందా ఫ్రెషర్స్ తీసుకొచ్చి నేను చూపిస్తున్నానా? ఏమనుకుంటున్నా నా గురించి? అయిపోయిందిరా, తాగేసాను. అయితే పడేసి 50 రూపాయలు ఇచ్చేయండి సార్. అయిపోయింది, తాగేసాను. 50 రూపాయలు కదా సార్ కాయ, 50 ఇచ్చేయండి సార్. 50 రూపాయలు కాదు 100 రూపాయలు ఇస్తాను. తాగే ముందు ఒక మాట అన్నావు. ఏం మాట సార్? తాగండి సార్, ఆటోమేటిక్గా చలవ చేస్తుంది, మొత్తం కూల్ అయిపోతారు. కూల్ ఎక్కడ అయ్యాను రా? కూల్ ఎక్కడ అయ్యాను? ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోతుంది నాకు. ఇలా రా నువ్వు, ఇలా రా నువ్వు. 50 రూపాయలు కావాలా సార్? వద్దులండి సార్, మీరు డబ్బులు ఇవ్వద్దు, ఏం వద్దులండి సార్. మీరు వెళ్ళిపోండి సార్, మీరు వెళ్ళిపోండి. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు ఈ మంచి లొకేషన్ మాకు ఇచ్చినందుకు. సో బయట నుంచి అలా చాలామంది అనుకుంటున్నారు ఏమని, కొబ్బరి బండ రేట్లు ఒకప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఉండేవి, ఇప్పుడేమో 50 రూపాయలు అయిపోయాయని. అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ ఎందుకు రేట్లు పెరిగాయో కొంచెం మా ఆడియన్స్ కూడా చెప్తారా సార్? అలా కాదు సార్, మేము చెప్పేది ఏంటంటే మీకు సార్, మేము ఏంటంటే చెప్పేది మా విధమైన మా మనసులో ఉండే బాధ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది వరకు సార్ చెట్లు ఎక్కువ ఉండేవి, మన పెద్దలు కూడా ఒబ్బడింగా చెట్లను పెంచేవారు. వాటిని బట్టి మనకి తక్కువ రేటుకి వచ్చి ఇప్పుడంటే తోటలు ఉండలేదు, ఏమి ఉండలేదు సార్. అవన్నీ తీసేస్తున్నారు, దాన్ని బట్టికి మనకి చెట్లు తక్కువైపోయి కాయ రేటు ఎక్కువ పెరిగిపోయింది సార్. మాకు ఇందులోని లాభాలు గట్ట ఏమి ఉండవు సార్. మా గట్టుకు అమ్మితే పొద్దు నుంచి సాయంత్రం కాయకు వచ్చి 5 రూపాయలు మిగులుతుంది. ఇంతంత రేట్లు పెరిగిపోయినా మీరు అడిగితే సూపర్ మార్కెట్లో కొబ్బరి బొండాన్ని కట్ చేసి సీల్ చేసేస్తే 70 రూపాయలు అంటే బేరం ఆడకుండా పట్టిపోతారు. కోకోకోలా తాగితే 20 రూపాయలు బాటిల్ మీద గవర్నమెంట్ సీల్ వేసేది, అది 20 రూపాయలు. అదే కొబ్బరి బొండం కాడికి వచ్చేటికి అన్న 20 రూపాయలకి ఇస్తావా 30 రూపాయలకి ఇస్తావా అని బేరం ఆడతారు. అది బేరమడి అంత ఈజీలాగా మాకేమి ఉండదు. కాయ అమ్ముతూ 5 రూపాయలు మిగులుతుంది. రైతు దగ్గర కొని దళారులు బాగు చేసి లారీ ట్రావెల్స్ ఇవన్నీ చేసుకుని వచ్చేటప్పుడు మాకు కాయకు వచ్చి 5 రూపాయలు మిగులుతుంది, అంతకుమించి మాకు ఏం మిగలదు సార్. ఓకే. సో అదండి, విన్నారు కదా. సో బేసిక్గా ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోని మనకి అగ్రికల్చర్ ఫీల్డ్స్ అవి ఇలాంటి ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడం వల్ల రేట్లు అన్నీ మనకు ఫుల్గా పెరిగిపోయాయి. సో మనం ఎప్పుడు మాటలకు వెళ్ళి ఫిక్స్డ్ రేట్లు మనం ఎప్పుడు బేరలు ఆడడం, కానీ ఇక్కడైతే మనం బేరలు ఆడతాం. బట్ వీల్ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకుందాం. జై హింద్.